ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల దేవా, నీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభువా. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చిన యేసయ్యా, పరిశుద్ధాత్మను మా మీదకు పంపే యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. మమ్మను శక్తితో నింపే యేసయ్యా, భూదిగంతముల వరకు మమ్మను సాక్షులుగా నిలిపే యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. మా కుమార్తెలను కుమారులను ప్రవచింపచేసే యేసయ్యా, మా యవ్వనులకు దర్శనములు కలిగి చేసే యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. మా వృద్ధులు కలలు కనునట్లు చేసే యేసయ్యా, దాసుల మీద నీ ఆత్మను కుమ్మరించే యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన దినములన్నిట నీ చేతి నీడలో కాపుదలనిచ్చి భద్రపరిచి ఇంతవరకు సజీవులుగా నిలిపినందుకు కృతజ్ఞతలు ప్రభువా. అల్పులము అయోగ్యులమైన మమ్మను ప్రేమించి మరొక నూతన దినమును మాకిచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యా. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి అనారోగ్యములతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శరీరంలో వ్యాపించిన ప్రతి బలహీనత నుండి విడిపించండి అయ్యా. ఈ విష జ్వరాల వలన రక్త కణాలు తగ్గి పరిస్థితి విషమంగా మారి మరింత బలహీనమైన వారిని ఈ క్షణమే నీ హస్తము చాపి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి దేవా. నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి తండ్రి. ప్రతి విధమైన శారీరక రుగ్మతల నుండి నీ బిడ్డలను విడిపించండి తండ్రి. ప్రాముఖ్యంగా చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ జ్వరాల వలన వారికి ఎటువంటి అపాయము సంభవింపనీయక శక్తిగల నీ బాహువును చాపి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి అయ్యా. ఇంకా అనేక అనారోగ్యములతో బాధపడుచున్న వారిపై నీ దృష్టి నిలిపి ప్రతి బలహీనతలను దూరపరిచి శరీరంలో ప్రతి అవయవంలో నీ రక్తమును ప్రోక్షించి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా. సమస్యలతో బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఆర్థిక సమస్యలు తీసివేసి అప్పుల బాధల నుండి విడుదల అనుగ్రహించండి దేవా. బిడ్డల కుటుంబాల్లో ఉన్న ప్రతి అగాధం నుండి యేసయ్యా నీ నామములో తీసివేయము తండ్రి. క్షామస్థితి నుండి సమృద్ధిని, అనారోగ్యము నుండి ఆరోగ్యమును, శారీరక మానసిక ఇబ్బందుల నుండి శాంతి సమాధానమును, మరణము నుండి జీవమును అనుగ్రహించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ రోజంతా మీ కాపుదల సంరక్షణ దయచేయండి ప్రభువా. మా ప్రయాణాలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, తలపెట్టిన ప్రతి పనిలో క్షేమమును, ఉన్నత స్థితిని, అభివృద్ధిని, విజయమును దయచేయండి ప్రభువా. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి వారి ప్రార్థన ఆలకించి జవాబును దయచేసి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య సన్నిధి, స్వస్థత, ఆశీర్వాదము మనందరిపై ఉండునుగాక. ఆమేన్.